పళ్ళు వంకరగా కారటానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరన్న ప్రశ్నలోనే మేజర్ గా పిల్లల్లోనే ఎక్కువ గమనిస్తామండి ఇది. ఎందుకంటే పళ్ళనేవి డెవలప్ అయ్యే స్టేజ్ లోనే మాక్సిమం ప్రాబ్లమ్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో పళ్ళు డెవలప్ అయ్యేటప్పుడు ఏంటంటే బోన్ అనేది చాలా మెత్తగా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది. అట్లాంటి టైంలో ఏంటి అంటే పిల్లలకి ఏమైనా దెబ్బ తగిలినా లేకపోతే పిల్లలు ఏమైనా హ్యాబిట్స్ ఉన్నా అంటే అలవాట్ల మూలాన కూడా మనకి పళ్ళు అనేది వంకర తిరగటం కానీ ముందుకి వెనక్కి రావటం కానీ జరుగుతుంది. సో చాలా మందికి ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ వాళ్ళు డెవలప్ అయ్యేటప్పుడే వాళ్ళకి ఈ జా అంటాం కదండి, ఈ దవడ ఎముక అనేది సరిగ్గా రాదనమాట. అది జెనెటికల్ గా ఉంటుంది. అలా ఉన్న టైంలో ఏంటంటే ఈ దవడ ముందుకు రాకపోయినా లేదా మరీ ముందుకు వచ్చినా రెండు ప్రాబ్లమ్. దానివల్ల పళ్ళు అనేవి వంకరగాను మరియు ఎత్తుగాను వచ్చేస్తాయి. అది ఒక రీజన్. అలా కాకుండా మనకి మనం చేసుకునేది ఏముంటుంది అంటే పిల్లలుగా ఉన్నప్పుడు 4, 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏంటంటే చాలా మందికి ఈ ఆ బొటన్ వేలు చీకే అలవాటు. ఇది చీకేటప్పుడు ఏంటి అంటే స్లోగా పై పళ్ళు అనేవి ముందుకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం దాన్ని ప్రెషర్ ఇస్తాం, అంగిట్లో పెట్టి ప్రెషర్ తో వస్తాం. సో దానివల్ల పై పళ్ళు అనేవి ముందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కరెక్ట్ టైంలో హ్యాబిట్ అనేది ఆపలేదు అనుకోండి, ఈ అలవాటు మూలన ఎత్తుపళ్ళు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాలుకతో పళ్ళను తోస్తామండి. అంటే మనం గుటకేసే టైంలో ఏంటి అంటే జనరల్ గా అంగిట్లో పెట్టాల్సిన నాలుక మనం ముందుకు పెడతాం పళ్ళ మీద. అలా పెట్టినప్పుడు కూడా ఏంటంటే నాలుక నుంచి వచ్చే బలం మూలన, ఫోర్స్ మూలన పళ్ళు అనేది వెడమైపోయి గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అండి చాలా మందికి గోర్లు తినే అలవాటు. సో ఈ గోర్లు తినే అలవాటు మూలన కూడా ఏంటి అంటే పళ్ళు స్లోగా వంకర తిరిగిపోతుందండి. ఇలా రొటేట్ అయిపోతాయి అనమాట. ఇది చిన్న వయసులో మనం ఈ అలవాట్లు అనేవి లేకుండా చూసుకుంటే మంచిది. పళ్ళు వంకర ఉండటం మూలన మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే పై పళ్ళు కింద పళ్ళు సరిగ్గా ఆనుకోవండి. ఇలా సరిగ్గా ఆనుకోకపోతే ఏంటి అంటే మనం తినే అన్నం కానీ ఏదైనా ఫుడ్ పార్టికల్ కానీ సరిగ్గా నలగదండి. సో పళ్ళు అనేవి పంటికి ఇలా ఎత్తులు పల్లాలు అని ఉంటాయండి. ఇలా ఎత్తులు పల్లాలు ఉన్నప్పుడు ఏంటి అంటే ఇది కరెక్ట్ గా వెళ్ళి దీంట్లో కూర్చోం, ఎగ్జాక్ట్ గా కూర్చోవాలి. ఇలా కూర్చోకుండా ఇలా ఉందనుకోండి, ఈ గ్యాప్స్ లోకి ఫుడ్ అనేది వెళ్ళిపోయి నలగకుండా వెళ్ళిపోతుంది. దానివల్ల మన పొట్టలోకి మనకి సాలిడ్ ఫుడ్ వెళ్ళిపోద్ది, బైట్ చేసిన పీసెస్ కాకుండా. సో దానివల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ అనేది స్లోగా పెరుగుతాయి. సో పళ్ళు వంకర ఉండటం మూలాన ఫస్ట్ ఇష్యూ వచ్చేసి డైజెషన్ అండి. సరిగ్గా నవలలేం కాబట్టి మనకి గ్యాస్ ట్రబుల్ అనేది వచ్చే అవకాశం చాలా ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి పళ్ళు వంకర ఉండటం మూలాన ఏంటి అంటే కింద పళ్ళు ఆనాల్సిన చోట కంటే పక్క కాని అనుకోండి, ఇలా కొట్టి 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 కొన్ని సంవత్సరాలకి ఇది అనేది అరిగిపోతాయండి. పళ్ళు చాలా తొందరగా అరిగిపోతాయి. సో పళ్ళు తొందరగా అరిగిపోతే ఏంటి అంటే మళ్ళీ మనం ఫ్యూచర్ లో కొన్ని సంవత్సరాల తర్వాత జనరలీ మనం 60 ఏళ్ళ వరకు పళ్ళు బాగుంటాయి అనుకుంటే మనకి 40కో 35కోనే పళ్ళు అరిగి అట్లాంటి టైంలో మళ్ళీ సెన్సిటివిటీ అంటే జిమ్మలు లాగటం కానీ లేదా మనకి కరెంట్ షాక్ లాగా ఇబ్బంది కలగటం కానీ ఐస్ క్రీమ్ అవి తిన్నా కానీ వీటి వల్ల ఏంటి అంటే ఈ పళ్ళు అరుగుదల మూలాన మనకి సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఎత్తు పళ్ళు ఉన్న వాళ్ళు లేదా ఆ ఈ దవడ అనేది కొంచెం వెనక్కి ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కరెక్ట్ గా చేయించుకోకపోతే అంటే డెవలప్ అవ్వకపోతే అలాంటి టైంలో మనకి ఏంటంటే బ్రీతింగ్ కి కూడా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫోర్త్ మేజర్ థింగ్ మనందరికీ నచ్చేది ఏంటి అంటే అండి అందం. సో పళ్ళు ఎత్తు ఉంటే ఎవరి స్మైల్ బాగోదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం నవ్వటానికి కూడా చాలా మంది సిగ్గుపడుతుంటారు. ఎత్తు పళ్ళున్నా వంకర పళ్ళున్నా లేదా పళ్ళ మధ్య ఖాళీలున్నా ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వుతూ ఉంటారు. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయండి. మేజర్ గా ఇప్పుడు ఈ యంగ్ అంటే యంగ్ టీనేజర్స్ లో చూస్తున్నాం. సో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వంకర పళ్ళని సరిచేయడానికి మనకి కొన్ని దారులు ఉన్నాయండి. జనరల్ గా ఏంటి అంటే మనం ఎంత ఎర్లీ ఏజ్ లో వస్తే అంత మంచిదండి. సో యాజ్ ఎర్లీ యాజ్ 7 ఇయర్స్ కూడా ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తామండి. చాలా పేరెంట్స్ కి తెలియదు ఇది. వాళ్ళు 15, 16 వచ్చిన దాకా రారనమాట డెంటిస్ట్ దగ్గర. 7 ఇయర్స్ అప్పటి నుంచి ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎంత ఎర్లీగా వస్తే అంత మంచిదని ఎందుకు అంటున్నారంటే ఎర్లీ స్టేజ్ లో మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే అది లాంగ్ టర్మ్ లో అంటే ఎక్కువ కాలం అనేది ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ఫర్ ఎవర్ అన్నది జరుగుతుంది. సో మనకి యంగ్ ఏజ్ లో వచ్చినప్పుడు ఏంటంటే ఆల్రెడీ మన చైల్డ్ అనేవాడు
డెవలప్మెంట్ లోనే ఉంటాడు, వాడికి గ్రోత్ అనేది ఉంటుంది. సో అలా గ్రోత్ ఫేజ్ లో ఉన్నప్పుడు మనం ఏమన్నా మాడిఫికేషన్ చేస్తే మన బాడీ మజిల్స్ కానీ బోన్ కానీ ఆ మోడిఫికేషన్ కి అడాప్ట్ అయిపోయి లాక్ అయిపోయి, సో మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం అనేది 95% తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గ్రోత్ ఫేజ్ లో ఉన్నప్పుడు పళ్ళని అడ్జస్ట్ చేయడం కూడా చాలా ఈజీ అండి. సో మీకు కూడా ఏంటంటే ట్రీట్మెంట్ టైం అనేది తగ్గిపోతుంది, దానివల్ల చాలా బెనిఫిట్. ఇది మనం ఏంటి అంటే యంగ్ ఏజ్ లో చేసేటప్పుడు ఇది ఒక మెథడ్ అండి. సో దీని వరకు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ ని మనం మయో ఫంక్షనల్ ట్రీట్మెంట్ అంటాం, ఆర్ మయో ఫంక్షనల్ థెరపీ అంటాం అండి. సో ఏంటి అంటే మజిల్ గ్రోత్ తో పాటు ఫంక్షన్ ని కూడా అడ్జస్ట్ చేస్తాం కాబట్టి దీని పేరు మయో ఫంక్షనల్ థెరపీ అంటామండి. అండ్ సెకండ్ వచ్చేసి ఒకసారి గ్రోత్ ఫేజ్ అనేది దాటిపోయినాక చేయించుకుంటే ఏంటి అంటే అప్పుడు దాన్ని అడల్ట్ ట్రీట్మెంట్ అంటాం. సో గ్రోత్ ఫేజ్ అనేది అబ్బాయిలకైతే 14 దాకా, పిల్లలకైతే 12-13 ఇయర్స్ దాకా ఉంటుందండి. ఈ ఫేజ్ దాటినాక మనం ఈ పళ్ళ వంకర ఉన్నా సరి చేయించుకోవడానికి అడల్ట్ ఆర్థోడాంటిక్స్ అంటాం. సో ఈ అడల్ట్ ఆర్థోడాంటిక్స్ వచ్చేసరికి ఇందులో 2 మెథడ్స్ ఉంటాయండి. సో మేజర్ గా వచ్చేసి మనకి క్లిప్ అంటామండి. ఈ పళ్ళ మీద మెటల్ క్లిప్స్ పెట్టి వైర్ పెడతారు కదండి. ఇది చాలా మందికి ఐడియా ఉంటే ఉంటుంది. మాక్సిమం అందరూ మన ఫ్రెండ్స్ లో కానీ రిలేటివ్స్ లో కానీ చూసే ఉంటాం పెట్టుకోవటం. ఇది ఏజ్ ఓల్డ్ మెథడ్ అండి, ఇది ఒక మెథడ్. అలా కాకుండా ఇంకొంచెం ఇప్పుడు ఉన్న దాంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ కావాలి, మనకి అది పెట్టుకున్నట్టు కూడా కనిపించకూడదు అంటే కనుక అలైనర్స్ అని ఉంటాయండి. అలైనర్స్ అంటే ఏంటంటే ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటామండి, ఇన్విజిబుల్ క్లిప్స్ అని కూడా అంటాం. సో ఒక చిన్న ప్లాస్టిక్ ట్రే లాగా ఉంటాయండి. ఈ ప్లాస్టిక్ ట్రేస్ అనేది రోజు మనమే యాజ్ అ పేషెంట్ గా తీసి పెట్టుకోవచ్చండి. సో రోజుకి ఇంత టైం అని పెట్టుకుంటూ ఉంటే స్లోగా పళ్ళనవి సరి చేస్తూ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న వాటిలో ఇవండి మెథడ్స్, మన పళ్ళు ఎత్తున్నా వంకరున్నా గ్యాప్స్ ఉన్నా సరి చేసుకోవడం. పళ్ళు ఎత్తున్నా వంకరున్నా గ్యాప్స్ ఉన్నా డిఫరెంట్ టైమ్స్ అనేవి ఉంటుందండి. సో మనకు పంటికి ఎంత సివియారిటీ ఉంది, మన పళ్ళు ఎంత ముందుకెళ్ళాలి లేదా ఎంత వెనక్కి జరగాలి అన్న దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ టైం అనేది బేస్ అయి ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ ని డైనమిక్ ట్రీట్మెంట్ అంటామండి, ఎందుకంటే అందరికీ ఒక టైం అనేది ఉండదు. సో ఒకరికి మరీ ఎత్తు ఉండొచ్చు, ఒకరికి గ్యాప్స్ ఉండొచ్చు, ఇద్దరికి ఒకే టైంలో అయిద్దంటే కాదు. సో వాళ్ళకి ఎంత గ్యాప్ ఉందన్న దాన్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ టైం అనేది డిసైడ్ అవుతుందండి. సో ఇది ట్రీట్మెంట్ టైం అనేది ఎగ్జాక్ట్ గా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఒక కన్సల్ట్ అయితే డెంటిస్ట్ ని, సో మీరు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మీకు ఒక ఐడియా అనేది ఇవ్వగలరు, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు అని. జనరల్ గా అయితే మనకి 4 months నుంచి 3 years దాకా ట్రీట్మెంట్ టైం అనేది ఉంటుంది. మాక్సిమం అయితే 3 years టైం లోపే ఎంత సివియర్ గా ఉన్నా సరే మాక్సిమం కవర్ అయిపోతాయి. బట్ చిన్న ట్రీట్మెంట్స్ అయినా మినిమం 3 to 4 months అయితే పడుతుందండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీకు ఎగ్జాక్ట్ గా ఈ ట్రీట్మెంట్ టైం అనేది మీకు చిన్న పిల్లలప్పుడు చేయించుకుంటే ఏంటంటే మీరు గ్రోత్ ఫేజ్ లో ఉన్నప్పుడు అట్లీస్ట్ 30% మనకి తొందరగా అయిపోతుందండి. అడల్ట్ అప్పుడు వచ్చే ట్రీట్మెంట్ టైంకి పిల్లలప్పుడు చేయించుకునే టైంకి 30% డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో పిల్లలప్పుడు చేయించుకుంటే ఏంటి అంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ప్లస్ ఫాస్ట్ గా కూడా అవుతుంది. వంకర పళ్ళని ప్రివెంట్ చేయడానికి మనకంటూ ఒక సీక్రెట్ కానీ టిప్ కానీ ఏం ఉండదండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన పిల్లలకి ఉండే హ్యాబిట్స్ ని మనం ఫస్ట్ చూసుకుంటూ ఉండాలండి. సో పిల్లలకి ఏ హ్యాబిట్స్ చేస్తున్నారు, వాళ్ళ నోట్లో ఏమేమి పెట్టుకుంటున్నారు, ఎంతెంత సేపు పెట్టుకుంటున్నారు అన్నది చూసుకుంటూ ఉండాలి. సో మాక్సిమం ఇబ్బందులు అనేవి వచ్చేవన్నీ కూడా పిల్లల వయసులోనే వస్తుందండి. అరౌండ్ 4 years నుంచి 8 years మధ్యలోనే వస్తుంది. ఈ 4 years నుంచి 8 years మధ్యలో ఉన్నప్పుడే మన వాళ్ళ ఏమేం చేస్తున్నారు, వాళ్ళు అలవాట్లు ఏంటో చూసుకుంటూ ఉంటే చాలా వరకు మనం రెడ్యూస్ చేయొచ్చు, తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రివెన్షన్ అంటే మనకి పాల పళ్ళు నుంచి పర్మనెంట్ పళ్ళు వచ్చే టైంలో డిఫరెన్సెస్ అనేవి వస్తాయండి. సో చాలా మందికి పాల పళ్ళు ఊడిపోకుండానే పర్మనెంట్ టీత్ వచ్చేస్తాయి. అలాంటి టైంలో ఏంటంటే ఆ పన్ను ఊడిపోకపోయేసరికి దాని ప్లేస్ అక్కడే వచ్చి దాని వెనక్కి కానీ దాని పక్కకు కానీ పర్మనెంట్ టూత్ వస్తుంది. సో దీని వల్ల కూడా ఏంటి అంటే పళ్ళు వంకర అనేది వచ్చేస్తుంది. సో రైట్ టైంలో పళ్ళు ఉడుతున్నాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలండి మన పిల్లలకి. సో అందుమూలానే మనకి ఏంటి అంటే ఎవ్రీ 6 months లేదా ఎవ్రీ 1 year కి ఒక డెంటిస్ట్ ని కన్సల్ట్ అయితే వాళ్ళు చూసి ఈ పన్ను ఎప్పుడు ఊడాలి, ఇది ఇంకా ఊడిందా లేదా అనేది ఎగ్జాక్ట్ గా మీకు చెప్పగలరు. దానివల్ల ఏంటి అంటే ఒకవేళ పన్ను ఊడలేదు అనుకోండి, పై పన్ను వచ్చేస్తుంది అనుకోండి, మనం ఆ పన్ను తీయించుకుంటే ఆ పన్ను దాని ఒరిజినల్ స్పాట్ లోకి, దాని ఎగ్జాక్ట్ ప్లేస్ లోకి వస్తుంది. దానివల్ల ఏంటంటే వంకర రాకుండా ఉంటాయి.
అండ్ డెవలప్మెంట్ అనేది మనకి గ్రోత్ ఎలా ఉందనేది కూడా చెక్ చేయించుకోవడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. మనం 6 ఇయర్స్ 7 ఇయర్స్ అప్పుడు ఒకసారి పిల్లల్ని డెంటిస్ట్ దగ్గరికి విజిట్ చేయిస్తే దానివల్ల చాలా వరకు బెటర్ అవుతుందండి. అసలు రాబోయే పళ్ళు ఎలా ఉండబోతున్నాయి, దానికి మనం ఏమన్నా ముందుగానే చేయొచ్చా, లేదా మనం ఏం చేయాలి, లేకపోతే ఎలా సేవ్ చేసుకోవాలి అన్నది మనకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుందండి. సో బెటర్ మీరు పిల్లలుగా ఉన్నప్పుడు మీ పిల్లలందరినీ కూడా డెంటిస్ట్ విజిట్ కి తీసుకెళ్తే చాలా వరకు హెల్ప్ అవుతుంది.